ప్రైజ్ లార్డ్. మన యొక్క సిన్ఫుల్ నేచర్ను మార్చమని మన ప్రభువుని అడుగుదామా? లెట్ us ask our God to change our sinful nature. అపవిత్రమైన మాటలు, ఊహలు, ఇచ్చలు, కోరికలు మన కళ్ళ ద్వారా పాపం చేసి ఉండొచ్చు. నోటి ద్వారా కూడా ఇతరులను నొప్పించడం ద్వారా పాపం చేసి ఉండవచ్చు. సంబంధాలు సరిగా లేకుండా ఉండవచ్చు. ఇలాంటి వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి వాటిని మన నోటితోనే ఒప్పుకొని, ప్రభువా నేనే చేశాను అని ప్రభు దగ్గరికి వెళ్ళి పడాల్సిన అవసరం ఉంది. మనం వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవలసిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క రాకడ రోజు నిష్కపటమైన హృదయంతో నిలబడడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రభుబల సమయంలో మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పులోనికి రాము. 11వ అధ్యాయంలో కూడా ఈ మాటను చూస్తాం. మన పాపములను దేవుని సన్నిధిలోనికి ఉన్నట్టుగా తీసుకురావాల్సిన అవసరము ఉన్నది. దేవుని సన్నిధిలోనికి తీసుకురావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ వాటిని విడిచిపెట్టాలి. మన పశ్చాత్తాపం యొక్క పర్యవసానము ఆ ఒప్పుకోలుకి మనల్ని తీసుకురావాలి. మనం పశ్చాత్తాపడితే మన పాపాలని ఒప్పుకోవడానికి మనము సిద్ధపడతాం. ఏ పాపాన్నైతే దేవుడు ప్రభు యొక్క రక్తంలోకి కడిగి మనల్ని దేవుడు పవిత్రపరిచి ఆయనతో సమాధానపరుచుకుంటాడో ఆ పాపం జ్ఞాపకంలోనికి లేదా విమర్శలోనికి రాదు. మరొకసారి చెప్తాను. ఏ పాపాన్నైతే దేవుడు ప్రభు యొక్క రక్తంలో కడిగి మనల్ని దేవుడు పవిత్రపరిచి ఆయనతో అనగా క్రీస్తుతో సమాధానపరుచుకుంటాడో ఆ పాపము జ్ఞాపకానికి లేదా విమర్శలోనికి రాదు అని మనం నమ్ముతాం. ఏ పాపాలైతే దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడి పరిశుద్ధపరచబడలేదు, లేకపోతే దేవుని దృష్టిలోనికి తీసుకురాబడి పరిశుద్ధపరచబడలేదు, ఆ పాపాలు రేపు అందరి ముందు ప్రత్యక్షపరచబడతాయి. అందరి ముందు ఆ పాపాలు ప్రత్యక్షపరచబడతాయి. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వెళ్ళి భగవాను క్షమించు, నేనే చేశాను అని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున అనగా మన పాపాలు ప్రత్యక్షపరచబడే రోజున, లేదంటే తీర్పు దినమున మనమేంటో లేదంటే నేనేంటో అందరికీ తెలుస్తుంది. రహస్యాలు అనేవి ఏవి కూడా ఉండవు. అన్నీ కూడా బట్టబయలు చేయబడతాయి. మనలో కపటం ఉంది, దోషం ఉంది. వాటిని తీసివేసుకోవడానికి మనం ఏదో చేయాలి. 139వ కీర్తనలో 23వ వచనాల్లో భక్తుడు అంటాడు, సెర్చ్ మీ ఓ లార్డ్, నో మై హార్ట్, నో మై థాట్. ప్రభువా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకొనుము, నా అంతరంగంను తెలుసుకొనుము అని చెప్పేసి భక్తుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మనం అలా ప్రార్థన చేయగలుగుతామా? ప్రభు దగ్గరికి వెళ్ళి భక్తుడు అన్నట్టు, కీర్తనలో భక్తుడు అన్నట్టు, ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనా ఉన్నదేమో తీసివేయి అని మనము ప్రభువుని అడుగుదామా? దావీదు 139వ కీర్తనలో అదే చేస్తున్నారు. మనం చాలా పనులు పాపంగా చేస్తాం, కానీ దాన్ని పాపంగా గుర్తుపట్టలేము. మనం చాలా పనులు పాపముగా చేస్తాము, కానీ దాన్ని పాపముగా గుర్తుపట్టలేము. రకరకాల స్థాయిలో ఉండే గర్వం పాపముగా కనబడదు. దేవుడు దాన్ని పాపంగా చేస్తాడు, చూస్తాడు. గర్వం అనేది
మనుషుల్లో ఉండద్దు అని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మార్పులు రావాలనే విషయంలో మన మనసులో పెట్టకపోవడం పాపం. మార్పు రావాలి. ఐఎమ్ ఓకే అని మనల్ని మనము సమర్థించుకోవడం సరైన పద్ధతి కాదు. చాలామంది ఏం చేస్తారంటే నేను అందరికన్నా పర్ఫెక్ట్, నేను ఓకే అని వాళ్ళని వారు హైలైట్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు. సో అది పాపముగా దేవుడు చూస్తున్నారు. కొన్ని తలంపులు, కోరికలు, నిర్ణయాలు దేవుని యొక్క చిత్తానికి, పరిశుద్ధతకు ఎదురుగా పెట్టి వాటిని బేరీజు వేసుకుంటే అర్థమవుతుంది. నీకు కూడా అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా? మనల్ని మనం చెక్ చేసుకోవాలి, బేరీజు వేసుకోవాలి. లేకపోతే పాపాన్ని మనం పసిగట్టలేము. ప్రభు దగ్గరికి వెళ్ళి మనము అడగలేము. పాపాన్ని పసిగట్టడం నేర్చుకోవాలి. నాలో ఏమైతే పాపం ఉందో దాన్ని చూసుకోవడమో, తెలుసుకోవడమో, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పసిగట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ అభ్యాసం అనేది విశ్వాసులకు చాలా అవసరం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపం అయ్యుండి కూడా పాపముగా కనబడని చతురమైన కొన్ని విషయాలు మన జీవితంలో ఉంటాయి. యాక్చువల్గా అవి పాపముగానే ఉంటాయి, కానీ మనకు పాపముగా బయటికి కనిపించు. అది మన ప్రోగ్రెస్ని స్టాప్ చేస్తుంది. అంటే మన డెవలప్మెంట్ని, ప్రభు దగ్గరికి మనల్ని నడిపించేటువంటి విషయంలో చిత్రమైనటువంటి కొన్ని పాపాలు మనల్ని దేవునికి దూరంగా నెట్టుకొని వెళ్తూ ఉంటాయి. సాధారణంగా మనం చూస్తే పాపంగా కనిపించేవి మనకు, కానీ నిజంగా పాపాలే, కానీ అవి మనల్ని దేవునికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉంటాయి. మన యొక్క ప్రోగ్రెస్ను దినదినం అవి తగ్గిస్తూ ఉంటాయి. దేవుని దగ్గర నుండి వెలుగు రాకుండా అది నేను దూరం చేస్తుంది, అడ్డగిస్తుంది, దేవుని దుఃఖపెడుతుంది, దేవుణ్ణి అవమానపరుస్తుంది, దేవుని యొక్క నిస్పృహలోనికి తీసుకువెళుతుంది, డిసప్పాయింట్మెంట్ తీసుకొస్తుంది. ఇది పాపం కాదా? మనల్ని మనం చెక్ చేసుకోకపోతే దేవుడు ఆయన దుఃఖపడా, బాధపడా? క్రైస్తవులు ఏమి చేయటం లేదో దాన్ని బట్టి ఐడెంటిఫై అవుతున్నారు, కానీ అసలు నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించరు. ఇది ప్రాబ్లం. మేము సినిమాలు చూడం, లంచాలు తీసుకోం, బూతులు ఆడం, చంపం. నువ్వే కాదు, దేవుడు లేని వారు కూడా ఎంతోమంది ఎంతగానో మంచిగా బతికేవాళ్ళు ఉన్నారు. మేము ఎవరిని చంపమండి, మేము బూతులు ఆడము, మేము సినిమాలు చూడము, మేము సీరియళ్ళు చూడము, మేము చెడ్డ మాట్లాడము అని మనం అంటాము. కానీ మేము సిగరెట్లు తాగమండి, మాకు అసలు మేము బయటికి వెళ్తే ఛాయ్ కూడా తాగమండి అన్నట్టుగా మాట్లాడుతామంట. కానీ ఇతరులు ఇంతకంటే ఇంకా బాగా ఉంటారు, మంచిగా బతుకుతున్నారు కూడా. ఇందులో నీదేం గొప్ప? దేనిలో క్రైస్తవునిగా నీ గొప్పతనం ఏంటి? దీనిలో క్రైస్తవునిగా నీ గొప్పతనం ఏంటి? క్రైస్తవ సంఘాల్లో మోసం జరుగుతుంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడ్డప్పుడు సిన్స్ ఆర్ ఒమిషన్, సిన్స్ ఆర్ కమిషనే కాదు అన్నీ వస్తాయి. సిన్స్ ఆర్ కమిషనే కాదు అన్నీ వస్తాయి. ఏ మంచి పనులు చేయుటకు అవకాశం ఉన్నా చేయకపోతున్నావు, చేయలేకపోయావు కూడా. అవకాశాలున్నా కూడా చేయలేము. మనం అనుకుంటాం క్రైస్తవులుగా ఈ తప్పులు మాత్రం చేయకుండా ఉంటే చాలు, బెస్ట్ సరిపోతుంది అనుకుంటాం. కానీ నువ్వేవైతే చేయాలో ఆ పనులు చేయకపోవడం కూడా భయంకరమైన పాపముగా బైబిల్ చెప్తుంది. సిన్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ ఎర్రర్, నాట్ ఓన్లీ డూయింగ్ ఎర్రర్, ఇట్ ఈస్ సిన్ వీఆర్ నాట్ డూయింగ్ గుడ్. నువ్వు మంచి చేయకపోతే కూడా పాపం. నీకు అవకాశం ఉంది, నీకు మంచి పనులు చేసేటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఇతరులకు సాయం చేసేటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఇతరుల్ని ప్రేమించేటువంటి అవకాశం ఉంది. కానీ నువ్వు ప్రేమించలేకపోతున్నావు. మనుషుల్ని అసహించుకోవడం మాత్రమే కాదు, ప్రేమించడం కూడా లేదు. లేదని నేను అసహించుకోవట్లేదండి, వారు తిట్టట్లేదండి, వారికి దూరంగా ఉంటున్నానండి కాదు.
మనుషుల్ని ప్రేమించకపోవడం కూడా పాపం. ఏమి చేయాలో అది చేయకపోవడం కూడా పాపమే. చేయింది చేయడం పాపం అని కాదు, ఏది చేయాలో అది చేయకపోవడం కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది. చేయకూడనిది చేయడం పాపం ఎలాగో, చేయాల్సింది చేయకపోవడం కూడా పాపమే. దేవుడు నిన్ను ఈ స్థితికి రాని చెప్పాడు, నువ్వు రాలేదు. మంచి స్థితిలోనికి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ చాలా మటుకు క్రైస్తవులు అక్కడికి రావడానికి ఇష్టపడరు. ఇది పాపం కాదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చేయాలని దేవుడు కొన్ని సత్క్రియలు ఉంచాడు. నేను గుర్తించలేదు, ఆలోచన చేయలేదు. దేవుడు కోరుకున్న అభివృద్ధి నా జీవితంలో కనబడకపోవడం పాపం. కొన్ని సత్క్రియలు ఆయన ఉంచినాడు మనం చేయాలని. చేస్తున్నామా? సత్క్రియలు చేయకపోవడం కూడా పాపమే. కాబట్టి క్రైస్తవంగా మనం చాలా విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనుషుల్ని ప్రేమించేట అంతగా మనం ప్రేమించకపోవడం కూడా పాపం. నీతి జరగకపోవడం పాపం. ఆరాధన దేవుడికి చేయకపోవడం పాపం. ప్రార్థన చేయకపోవడం పాపం. అన్నీ డేంజర్. ఇవన్నీ కూడా డేంజర్. మేలు చేయ ఎరిగి ఉండి అలాగున చేయని వారికి పాపం కలుగుతుంది అంటాడు యాకోబు పత్రికలో. నీకు మేలు చేసే అవకాశం దొరికింది, మేలు చేయాలని నీకు తెలుసు, కానీ మేలు చేయడానికి ఇష్టపడం. మనం పాపం చేయకుండా ఉట్టిగా కూర్చుంటే ప్రయోజనం లేదు, కానీ మేలు కూడా చేయాలి అంటాడు దేవుడు. ఆత్మీయంగా ఎదగకపోవడం పాపం. యథార్థమైన ఆరాధన చేయకపోవడం పాపం. స్తుతించడం ఎరగకపోవడం పాపం. నీతి క్రియలు చక్కగా జరిగించకపోవడం పాపం. మన అభిప్రాయాల్లో, విలువల్లో, దృక్పథాల్లో, జీవన శైలిలో మార్పు లేకపోతే అది కూడా పాపం. నీకు దేవుడు ఎంత బాగా అర్థమయ్యాడు, నీలో ఎంత అభివృద్ధి వచ్చిందో చూడు ఒకసారి. చూడకపోతే పాపం మనల్ని ఎంతగానో నాశనం చేస్తుంది. ఆయన నా గురించి, నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాడు, చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన నిన్ను వాడుకుందాం అనుకున్నాడు. నువ్వు ఎప్పుడు దేవుని దొరకవు కదా, బయటకు రావు కదా, సమర్పణ చేసుకోవు కదా, మనుషుల్లోకి కూడా రావు కదా, కదలవు మెదలవు. పాపం కాదా ఇది? మన కుటుంబం గురించిన అవేర్నెస్ ఉండాలి. నేను చేసిన తప్పుల వల్ల నా కుటుంబం సఫర్ కాకూడదు. ఒకవేళ సఫర్ అవుతుందంటే అది పాపం. అస్తమానం బైబిల్ చదివి వాక్యం యొక్క ప్రభావం మన జీవితంలో మనం చూపించకపోతే పాపం. దేవుడిచ్చిన వాటిని వాడుకోకపోతే పాపం. ప్రతి వాడికి వాని సామర్థ్యం చొప్పున ఇస్తాడు ఆయన. సోమర్తనం కూడా పాపం. ఇండిసిప్లిన్ ఈజ్ డేంజరస్ సిన్. కాబట్టి పాపం యొక్క పర్యవసనాలు ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. అందుకే మనం ఏమి చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభువా ఈ సిన్ఫుల్ నేచర్ని ప్రభువా నాలో నుంచి తీసివేయి ప్రభువా, నేను నీకు దగ్గరగా అవుతాను. మన జీవితాల్లో పాపాన్ని చాలా చతురంగా పసిగడుతున్నామా? మన జీవితాల్లో, తలంపులో, స్నేహాల్లో, బంధుత్వాల్లో, లావాదేవీల్లో మనం ఖర్చు పెట్టే విషయంలో ఇలా ప్రణాళికలు వేసుకుంటున్నాం. వేషధారణ, మన నటన జీవితం అంతా కూడా పరలోకంలో రివీల్ అవుతుంది. గాడ్ రివీల్స్ అవర్ యాక్షన్స్ ఇన్ హెవెన్. రక్షించబడిన నాటి నుండి మన జీవితాల్లో, మన సంబంధాల్లో, మన వర్క్ ప్లేస్లో, మన ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో, ప్రజల మధ్యలో, సంఘంలో మన జీవితాన్ని ఎంత బాగా పసిగడుతున్నాం. దావీదు అంటాడు 139 కీర్తనలో, ప్రభువా నా అంతరంగంలో తెలుసు ప్రభువా,
నాలో పాపం ఉందేమో చూడు ప్రభువా అంటాడు 139 కీర్తనలో. జరిగించవలసినటువంటి నీతి పసిగట్టామా? ఆలోచించావా? ప్రార్థించావా? కన్నీరు విడిచి ఏడ్చావా? దుఃఖపడ్డావా? గడగడలాడి ప్రభువా నన్ను క్షమించున్నాయని చెప్పేసి ప్రయత్నం చేసావా? డూ యూ థింక్? డూ యూ ప్రే? డూ యూ క్రై? డూ యూ ట్రెంబుల్డ్? డూ యూ లెమెంట్? డూ యూ ట్రై? చేసావా? ప్రయత్నాలు చేసావా? నిన్ను నీవు అప్పగించుకున్నావా? నేను ఎదగటం లేదనే తపన ఉందా నీకు? దేవుడు నన్ను ఎక్కువగా వాడుకోవాలనే వాంఛ, ఇచ్చ, కోరిక ఉందా? 2 కొరింథీ 5:9 దేహమును విడిచిపెట్టిన ఆయనకు ఇష్టముగా ఉండాలని మిగుల అపేక్షించున్నాం అంటాడు పౌలు గారికి తీవ్రమైనటువంటి వేదన. దేవుని నీతి పసిగట్టామా? దేవుని నీతిని, దేవుని పనిని జరిగించడానికి, నీ రెప్యుటేషన్ను పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడమే దేవుని నీతి అంటారు. మరొకసారి చెప్తాను, దేవుని పనిని జరిగించడానికి, నీ రెప్యుటేషన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడమే దేవుని నీతి అంటారు. దేవుడు యేసు యోహాను చేతిలో బాప్తిసం తీసుకోవడం అలాంటిదే. యేసుక్రీస్తు తను తగ్గించుకొని యోహాను చేతిలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తన యొక్క రెప్యుటేషన్ పోగొట్టుకున్నాడు, తగ్గించుకున్నాడు. నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట ధర్మమే, ఇది కానిమ్ము అని యోహానుతో అంటాడు యేసుక్రీస్తు. ఇది మనకు తగినదే అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. కాబట్టి పాపాన్ని పసిగట్టలేము. చాలాసార్లు మన ఇండ్లలోకి దూరిపోతుంది, మన అవయవాల్లోకి దూరిపోతుంది, మన హృదయంలోనికి దూరి కొన్ని సంవత్సరాలు మనల్ని కుంటుపడే విధంగా చేస్తుంది, మనల్ని పాడు చేస్తుంది, అవమానపరుస్తుంది. ఈ దేహంతో ఏం చేస్తున్నావో ఆలోచించుకో. పాపాన్ని ఐడెంటిఫై చేయాలి, నీతిని నేర్చుకోవాలి, దేవుని నీతిని నెరవేర్చాలి, పాపం నుండి పరిశుద్ధులం కావాలి. దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళినప్పుడు ఇదంతా జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ డూ యూ స్పెండ్ లోన్లీ? ఎన్నిసార్లు దేవునితో నువ్వు ఒంటరిగా గడిపావు? మహోన్నతుడు రాబోతున్నాడని లెక్క అప్పజెప్పాలని మన గమనంలోనికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపావు? ఒంటరిగా దేవుని దగ్గర నిన్ను నీవు